భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీలో కాశ్మీర్లోని పహాల్గాంలో అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్చి చంపినందుకు నిరసనగా శ్రీనగర్ కాలనీలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రగాఢ్ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు లగడపాటి రమేష్ మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం అందాల కాశ్మీర పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై తీవ్రవాదులు చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ్ సానుభూతిని తమ సంఘీభావం తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక అందాల కాశ్మీరాన్ని అల్లకల్లోలం చేసేందుకు తీవ్రవాద ముష్కరులు అమాయక పర్యాటకులను కాల్చి చంపారని, తీవ్రవాదులను అతి త్వరలో భారత ప్రభుత్వం ప్రపంచం ముందు నిలబెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గతంలో అనేక సందర్భాల్లో దేశంలో ముష్కర తీవ్రవాదులు చేసిన దాడులను తిప్పికొట్టిన చరిత్ర భారతదేశానికి ఉందన్నారు. ఏదైతే నిన్న పహల్గాంలో జరిగిన తీవ్రవాదుల దుశ్చర్యలో అమాయకులు వారం రోజులు కూడా కాలేదు పెళ్ళై అటువంటి జంటను కూడా విడదీసిన దుశ్చర్యని మనం చూసాం. ఏదైతే ప్రపంచంలోనే అతి పర్యాటక ప్రాంతమైన కాశ్మీర్ని అల్లకల్లోలం సృష్టించాలని ఈ భారతదేశంలో అనేక సార్లు జరిగిన దాడుల్ని తిప్పికొట్టిన చరిత్ర మనందరికీ తెలిసిందే. నిన్న జరిగిన దాడిలో అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న తీవ్రవాదుల్ని అతి త్వరలో భారత ప్రభుత్వం ఈ ప్రపంచం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు పెద్ద ఎత్తున శ్రీనగర్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ జరపడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని కల్పించిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ సంఘీభావ యాత్ర చేయడం జరిగింది. ఏదైతే భారతదేశానికి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశానికే సాధ్యం. ఇటువంటి భారతదేశాన్ని అల్లరి మూకలు చిల్లర తీవ్రవాదులు అనేక సందర్భాల్లో దాడులు జరిపినప్పుడల్లా ఇంకొద్దిగా ఉత్సాహంతో భారతదేశం ఐకమత్యాన్ని చాటింది తప్ప ఎక్కడ తీవ్రవాదులు ఉగ్రవాదులకి లొంగిన పరిస్థితి ఈ భారతదేశానికి లేదని ప్రజాస్వామ్యులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. తీవ్రవాదుల దుశ్చర్యలని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. అమర్ హై పహల్గాం అమర వీరులారా, అమర్ హై పహల్గాం అమర వీరులారా, అమర్ హై పహల్గాం అమర వీరులారా. ఖండించండి తీవ్రవాద దుశ్చర్యను, ఖండించండి స్వామ్యవాదులారా.